వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క బిజీ రాష్ట్ర సమస్యలపై కేంద్ర పెద్దలతో చర్చలు. కరగట్టపై ఏపీ ప్రభుత్వం ఫైళ్లు దగ్ధం, ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, పలు జిల్లాల నాయకుల భేటీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. అస్సాంలో వరద బీభత్సం, 24 గంటల్లో 8 మంది మృతి. ఫ్లాట్గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభంలోనే సరికొత్త గరిష్టాలు నమోదు. కాసేపట్లో వాంఖడేలో టీమిండియా సభ్యులకు సన్మానం, క్రికెట్ అభిమానులతో కోలాహలంగా మారిన ముంబై రెడ్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. 49వ డివిజన్లలో పెన్షన్ల పంపిణీకి తనకు పిలవలేదని కార్పొరేటర్ ఉమాదేవి ఆరోపించారు. ఉమాదేవికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఘాటు సమాధానమిచ్చారు. ఊరు నీ పేరు మీద రాయించుకున్నావా అంటూ ఎమ్మెల్యే కార్పొరేటర్ను ప్రశ్నించారు. 50 డివిజన్ల కార్పొరేటర్లలో మీరు ఒకరంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చన్నారు ఎమ్మెల్యే. దీంతో సర్వసభ్య సమావేశంలో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. పెన్షన్ల పంపిణీ రోజు మరి మా అడ్మిన్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదక్క. మీరు వచ్చి నా 49వ డివిజన్లో పెన్షన్ పంపిణీ చేసినారు, చాలా సంతోషం. అయితే ఒక కార్పొరేటర్గా నేను కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఈరోజు ఎంత కష్టపడినారో అదేలాగే మేము కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచామక్క. మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? పెన్షన్లు పంచేటప్పుడు కార్పొరేటర్కి మరి చెప్పారా? నేను మా అడ్మిన్ గారిని ఇదే అడిగినాను, వెంకటేష్ గారిని. అక్క మార్గకు వస్తున్నారు అని చెప్పారు. సరే మార్గ గారు వస్తే సంతోషం, మా అక్క మేము కూడా ఉండాలా, మేము కూడా నా డివిజన్ ప్రజలకు సంతోషంగా 7,000 రూపాయలు మేము పంచాలా అనేలాగా అడగడం జరిగింది. అయితే ఆయన ఇచ్చిన ఆన్సర్ సమాధానం ఏమంటే, మరి వాసన్న గారు ఒక నెంబర్ పెట్టారు, ఆ నెంబర్ వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పారు. ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను. ఆయన పేరు రవిరెడ్డి అంట. ఈ రవిరెడ్డి ఎవరు? నా డివిజన్లో ఆయనకి ఏం పని? నా డివిజన్లో ఒక కార్పొరేటర్గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి? ఆయనకు ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జ్గా ఇచ్చినారా, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? ఆయన వచ్చి పెన్షన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళము మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? పెన్షన్ల పంపిణీ రోజు మరి మా అడ్మిన్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదక్క. మీరు వచ్చి నా 49వ డివిజన్లో పెన్షన్ పంపిణీ చేసినారు, చాలా సంతోషం. 47తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీకి వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బులు డబ్బాలు వాయించుకొని మిమ్మల్ని తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు, అంతే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అదొక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము, అంతేనా? ఇంట్రెస్ట్ ఉండబట్టే అంటున్నారండి. మీరు ఎందుకు రాలేదు? మరి అది మీ తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలా? ఎమ్మెల్యే గారు వస్తున్నారని మీకు తెలుసు కదా? మాకు తెలియదు. మీరు వస్తున్నారు చెప్పారు కదా. ఇప్పుడు వెంకటేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు ఒక నెంబర్ ఇచ్చారక్క, రవిరెడ్డి అనే వ్యక్తి. 47తో పాటు మీరు కూడా లాస్ట్ 7 సినిమాల్లోనే కాదు, పాలనలోనూ తన మార్కును చూపిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనదైన స్టైల్లో దూకుడుగా వ్యవహరిస్తూ ఏపీ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. వరుస సమీక్షలతో బిజీ అవ్వడమే కాదు, పర్యటనలోనూ అదే స్పీడ్ పెంచారు. కూటమి ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించి చక్రం తిప్పిన సేనాని ఏపీ పాలిటిక్స్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో మూవీల్లోనే కాదు, ఇటు రాజకీయాల్లోనూ రాణించగలిగారు. కూటమి సర్కారు ఏర్పాటులో చక్రం తిప్పిన పవన్ ఇటు పాలనలోనూ దూకుడుగా వ్యవహరిస్తూ తన మార్కు చూపుతున్నారు. వరుస సమీక్షలు, పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ పరిష్కార దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాను బిజీ అవటమే కాదు, అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. సమస్య ఏదైనా ఎంతదైనా తీరుస్తాననే భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. తనకు కేటాయించిన శాఖలను పూర్తిగా అధ్యయనం చేస్తూ శాఖల స్థితిగతులు తెలుసుకుంటూ నిధులపై ఆరా తీస్తూ భవిష్యత్తు కార్యాచరణపై ప్రణాళికలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన క్యాంపు కార్యాలయంలో నిత్యం అధికారుల సందడి నెలకొంటోంది. మరోపక్క వరుస పర్యటనలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే జనం తమ సమస్యలను చెప్పుకునేందుకు పోటెత్తి వస్తున్నారు. వారి సమస్యలను సావధానంగా ఆలకిస్తున్న పవన్ పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గ వాసులకు చేరువగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు 2 బిట్లు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పని కూడా పూర్తయింది. ఇందులో 2 ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని పిఠాపురంలోనే ఉంటానని బహిరంగ సభ ద్వారా ప్రకటన చేశారు. వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్ లో ఉంటాడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి 3 ఎకరాలు కొని సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. నాకు ఒక్కటే, నేను మీకు అండగా ఉండే వ్యక్తిని. నేను రాష్ట్ర మీరు చూడండి, మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు, నేను హిమాలయ పర్వతాలంత బలంతో, తేజస్సుతోటి మన కూటమికే అండగా, విజయానికే మేమందరం అండగా పనిచేస్తాం. మీరు ఇచ్చిన స్ఫూర్తి. మీరు యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు. మన వెళ్తా అన్నా మాకు ఉద్యోగాలు లేవు, ఐటీ పరిశ్రమలు తీసుకురా. ఇందాకెళ్తే దారి పొడవునా మాకు నీళ్లు రావట్లేదు. పక్కనే కేంద్రం పథకంతో వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే 50 అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్లు రావట్లా. నేను అధికారులకి, మన నాయకులందరికీ ఒకటే చెప్పాను, అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అధికారులకి చాలా గౌరవం ఇవ్వండి. ఓవైపు పాలనపై ఫోకస్ పెడుతూనే మరోపక్క వైసీపీ నేతలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. గత జగన్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడుతూ మాటల దాడికి దిగారు. తనను అసెంబ్లీ గేటును కూడా తాకనేనని కొందరు మాట్లాడారని, కానీ అసెంబ్లీ గేటును తాకడం కాదు, గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లామని సెటారికల్ కామెంట్స్ చేశారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందన్నారు. ఎన్నికల్లో ఎవరు ఊహించని ఘన విజయం సాధించామని, 100% స్ట్రైక్ రేటు దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చూడలేదన్నారు. పంచాయతీరాజ్ శాఖను తాను ఏరికోరి తీసుకున్నట్టుగా కూడా వెల్లడించారు. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్ గా తీసుకున్నానో నాకు తెలియదు, నేను విన్నా వదిలేశా. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈ రోజు. మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుని. కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు, నేను ఎప్పుడు చెప్తా ఉన్నా. నేను మీకు కష్టమైన, క్లిష్టమైన పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నాను. చాలా మంది అడిగారు, హోంశాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా. నాకేమొద్దు. ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కలలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను.
మొత్తానికి ఏపీ రాజకీయాల్లోనే కాదు పాలనలో పవన్ మార్కును చూపిస్తున్నారు. ఓవైపు సమీక్షలు నిర్వహిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై ఫోకస్ పెడితే, మరోవైపు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ సమస్యలను స్వయంగా ఆలకిస్తూ పరిష్కార దిశగా సాగుతున్నారు. చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు అన్నట్లు పవన్ దూకుడుగా వ్యవహరిస్తూ జనం మన్ననలను పొందుతున్నారు. దేశంలో కొత్త చట్టాలు అలా అమలయ్యాయో లేదో ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ చట్టం ద్వారా క్రిమినల్ కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఆయన రికార్డుకెక్కారు. ఇంతకీ కౌశిక్ రెడ్డి చేసిన నేరం ఏంటి? క్రిమినల్ కేసు నమోదుకు కారణాలేంటి? కొత్త చట్టం ద్వారా ఎలాంటి శిక్ష పడనుంది? ఈ కేసుతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ వార్ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్ అవినీతి ప్రభుత్వం అంటూ చెప్పే ప్రయత్నంలో ఇప్పటికే పలు అంశాలపై కేసులు కూడా నడుస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్, మేడిగడ్డ వ్యవహారం, విద్యుత్ కొనుగోళ్లు, ఇలా గులాబీ బాస్ కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ దర్యాప్తులకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల దాడి నడుస్తోంది. ఈ దాడిని ఎదుర్కోవడంలో కౌశిక్ రెడ్డి గత కొన్ని రోజులుగా ముందుంటున్నారు. అంశం ఏదైనా హస్తం నేతలకు కౌంటర్ అటాక్ చేస్తుండడంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో కౌశిక్ రెడ్డిపై కొత్త చట్టం ద్వారా క్రిమినల్ కేసు నమోదు కావడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కౌశిక్ కు మద్దతుగా పార్టీ నేతలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా భారతీయ న్యాయ సంహిత పేరుతో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి తెస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే చట్టం అమల్లోకి వచ్చిన 2వ రోజే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదవడంతో ఈ చట్టం ద్వారా కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యేగా రికార్డులోకి ఎక్కారు కౌశిక్ రెడ్డి. జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జెడ్పీ సీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటకు వెళ్లే సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించి నిరసనకు దిగడంతో తమ విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ జిల్లా పరిషత్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై బిఎన్ఎస్లోని సెక్షన్ 122, 126 క్రింద క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. హుజూరాబాద్ నియోజకవర్గంలో విద్యారంగంపై నిర్వహించిన మీటింగ్కు హాజరైన ఎంఈఓలను డీఈఓ ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో ఆ డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని జెడ్పీ సమావేశంలో కలెక్టర్ను పట్టుబట్టారు కౌశిక్ రెడ్డి. అలాగే దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టారు. దళిత బంధు అంశంతో పాటు డీఈఓ అంశంపై కలెక్టర్ పమేలా సత్పతి సమాధానం చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. కలెక్టర్ను వెళ్లనీయకుండా ఎమ్మెల్యే అడ్డుకొని అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. కౌశిక్ రెడ్డి ఆందోళనతో జెడ్పీ మీటింగ్ గందరగోళంగా మారింది. దీంతో కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. తప్పు చేసిన డీఈఓపై చర్యలు తీసుకోవాలని కోరితే కలెక్టర్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని కౌశిక్ రెడ్డి అన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించడం తన హక్కని, కానీ ప్రభుత్వం కేసులు పెట్టి తన గొంతు నొక్కాలని చూస్తుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశంలో తనతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను జెడ్పీ సీఈఓ అడ్డుకున్నారని కరీంనగర్ సిపిని కలిసి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇలా జెడ్పీ మీటింగ్లో గందరగోళంతో కేసుల పర్వం నడిచింది. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టడంపై బీఆర్ఎస్ మండిపడుతుంది. కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టడం దారుణమని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కేసు నమోదు చేశారని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నేతలు భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధికి నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కేసు పెట్టారని ఆరోపించారు.
కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు ఎన్ని కేసులు నమోదు చేసినా ప్రభుత్వంపై నా పోరాటం ఆగదని కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మధ్య హస్తం నేతలపై దూకుడు ప్రదర్శిస్తూ కౌంటర్ అటాక్ చేస్తున్న కౌశిక్ ను అదుపు చేసేందుకే కాంగ్రెస్ ఈ చర్యలకు పూనుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత? కౌశిక్ రెడ్డి ఈ కేసును ఎలా ఎదుర్కోనున్నారు? పోలీసుల చర్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అన్నది ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో బలం పెంచుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మండలిపైన దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను కూడా పార్టీలో చేర్చుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. మరి ఎంతమంది హస్తం గూటికి చేరుతారు? ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనుంది. మొదటి ఇన్నింగ్స్లో తెల్లా వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ లాంటి వాళ్ళు జాయిన్ అయితే సెకండ్ ఇన్నింగ్స్లో సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాల యాదయ్యలు కండువా కప్పుకున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా హస్తం గుటికి చేరారు. అసెంబ్లీ సమావేశాల్లోపు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకుంటే అటు అసెంబ్లీ ఇటు మండలిలో బిల్లు ఆమోదానికి ఆలస్యం ఉండదని కాంగ్రెస్ సర్కారు భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 64 స్థానాల్లో గెలుపొందగా 39 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అందులో బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కారు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 65కు పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్లోకి 6 ఎమ్మెల్యేలు చేరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 32కు తగ్గింది. మరోవైపు మండలిలో 29 మంది ఎమ్మెల్సీకు గాను 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సంఖ్య 29 నుంచి 27కు పడిపోయింది. కూచుకుల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్నతో కలుపుకుని కాంగ్రెస్కు మండలిలో 4 సంఖ్యాబలం 6కు చేరింది. ఆదిలాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పైనే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ 3 ప్రాంతాల్లోనే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను చవిచూసింది. దీంతో ఈ ప్రాంతాల్లో పార్టీని పటిష్టం చేయడం కోసం చేరికలు తప్పనిసరి అని భావిస్తున్నారు. అందులో భాగంగానే పోచారం శ్రీనివాసరెడ్డి చేరిక అంటున్నారు కాంగ్రెస్ నేతలు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి వెళ్లి పార్టీలో చేర్చుకోవడంతో చేరికలపై కాంగ్రెస్ ఎంత ఫోకస్ పెట్టిందో అర్థమవుతుందని అంటున్నారు హస్తం పార్టీ నేతలు. మరోవైపు జానారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలవడం కూడా చేరికకు సంకేతమనే సందేహాలు కలుగుతున్నాయి. హస్తంగూటికి చేరాలనుకునే ఎమ్మెల్సీలు జానారెడ్డిని సంప్రదిస్తున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మండలిలో కాంగ్రెస్కు సరైన సంఖ్యాబలం లేకపోవడంతో మండలిలో సగానికి పైగా ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే ఇప్పటికే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా అసెంబ్లీ సమావేశాల్లోపు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినబడుతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవడానికి జిల్లాల వారీగా మంత్రులు ఎమ్మెల్సీలతో మంత్రాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దానం నాగేందర్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తలసాని, మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే హరీష్ రావు వారందరినీ బీజేపీలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కానీ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. దీంతో గ్రేటర్లో చేరికలు ముమ్మరమయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. గతంలో కేసీఆర్ అమలు చేసిన ఫార్ములానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. 2014లో టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఐ ఎమ్మెల్యేలను, 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు రేవంత్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుని సంఖ్యాపరంగా బలపడాలని చూస్తున్నారట. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నప్పటికీ కింది స్థాయిలోని కార్యకర్తలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 10 ఏళ్ల పాటు కార్యకర్తలను, నేతలను కేసులతో వేధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారంటూ
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే ధర్నాలు, నిరసనలు తెలియజేస్తున్నారు. అధిష్టానం సూచనల మేరకు చేరికలు మంచిదే అని కొందరు అంటుంటే, మరికొందరు కాంగ్రెస్ నేతలు ప్రజల అభిప్రాయాలను విస్మరించొద్దంటున్నారు. కేసీఆర్ పతనానికి మొదటి కారణం ప్రతిపక్షం లేకుండా చేయడమే అంటున్నారు. భవిష్యత్తులో రేవంత్కు కూడా ఇదే పరిస్థితి ఎదురుకావచ్చునంటున్నారు. తాత్కాలిక ప్రయోజనాలను చూసుకుంటే దీర్ఘకాలికంగా పార్టీ నష్టపోవలసి వస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు దాటినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలు చేయడంతోనే సరిపోతుందని విమర్శించారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. పాలనాపరమైన అంశాలపై ఆయన పట్టు సాధించలేదన్నారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటి 7వ నెల కూడా దాటొస్తోంది. ముఖ్యమంత్రి గారు తరచూ ఢిల్లీ వెళ్ళటం ఒక పరిపాటి అయిపోయింది. దాంతోపాటు పడిగాపులు కాయటం ఇంకా అలవాటైపోయింది. ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి అధిష్టానాన్ని ఎంత ప్రసన్నం చేసుకుందామని అనుకున్నా కూడా, పడిగాపులు కాసినా కూడా పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయటంలో ముఖ్యమంత్రికి ఏమాత్రం స్వేచ్ఛ లేదని చెప్పని ప్రతి పర్యటన సందర్భంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, సన్నివేశాలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. కీలకమైనటువంటి శాఖలు ఇంకా ముఖ్యమంత్రి గారి ఆధీనంలోనే ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రాధాయపడాలా? ఇన్నిసార్లు ఢిల్లీలో పడిగాపులు కాయాలా? రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా నిర్వహించుకునేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ముందుకు సాగనినటువంటి అధిష్టానం కాంగ్రెస్ పార్టీదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. హైదరాబాద్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై ప్రజలు తిరగబడ్డారు. మౌలాలి ఆర్టీసీ కాలనీలో కొన్ని నెలలుగా మెయిన్ రోడ్డు రిపేరింగ్ పనులు చేపట్టకుండా వదిలేశారని ఫైర్ అయ్యారు. దీనిపై స్థానికులు అనేకసార్లు నిరసనలు తెలిపారు. అయినా కూడా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి చొరవతో రోడ్డు నిర్మాణం జరుగుతున్నాయి. ఆ పనుల పర్యవేక్షణ కోసం ఎమ్మెల్యే అక్కడకు విచ్చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు ఎమ్మెల్యే రాకను అడ్డుకున్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఓకే సార్, సమస్యలుంటే ఇప్పుడు బస్తీ మొత్తం మీద కూర్చొని ధర్నా చేసినాం. ఏ ఒక్క లీడర్ వచ్చి సమాధానం తెలంగాణ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి నేషనల్ హ్యూమన్ రైట్స్ షాక్ ఇచ్చింది. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన మీద తీసుకున్న చర్యలపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన మీద నివేదిక ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్, మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు బాగాలేవని కార్పొరేటర్ శ్రవణ్ ఫిర్యాదుతో విద్యాశాఖకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు పంపింది.